చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం చేస్తున్న సమీక్షలను టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై ఇప్పటికే ఎల్లో మీడియాలో అభ్యంతరకరంగా వార్తలొస్తున్నాయి. తాజాగా మరోసారి ఆర్థిక మంత్రి యనమల చీఫ్ సెక్రటరీ సమీక్షలను ఖండిస్తూ వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సమీక్ష చేసే అధికారమే లేదని వితండవాదన వినిపించారు. ఎన్నికల ప్రక్రియతో చీఫ్ సెక్రటరీకి అసలు సంబంధమే లేదన్నారు. యనమల వ్యాఖ్యలను రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు తీవ్రంగా ఖండించారు. ఉద్దేశపూర్వకంగా చీఫ్ సెక్రటరీ అధికారాలను తగ్గించే పనిలో టీడీపీ నేతలున్నారని ధ్వజమెత్తుతున్నారు. నిబంధనల ప్రకారం ఎన్నికలతో పాటు అన్ని అంశాలపై సమీక్ష చేసే అధికారం చీఫ్ సెక్రటరీకి ఉందని, కోడ్ అమల్లో ఉన్నప్పుడు కార్యనిర్వాహక విధులన్నీ చీఫ్ సెక్రటరీ పరిధిలో ఉంటాయని, నిర్ణయాలు తీసుకోవడంతో పాటు వాటిని అమలు చేసే బాధ్యత చీఫ్ సెక్రటరీదేనని స్పష్టం చేశారు. ఈ ఎలక్షన్లు డిక్లేర్ కాగానే అధికార యంత్రాంగం అంతా సీఈఓ కిందికి పోదు. అధికార యంత్రాంగం అంతా వచ్చేది ఎలక్షన్ కమిషన్ కిందికి. సీఈఓ కూడా సిఎస్ యొక్క పరిధిలోనే ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేస్తూ పనిచేయడం జరుగుతుంది. విధానమే అది అయినప్పుడు సిఎస్ గారు రివ్యూ చేయకూడదంటాం అర్థం లేదు. ఇంకొక ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రధాన ఎన్నికల అధికారికి చీఫ్ సెక్రటరీ ద్వారా పోతాయి. అంతా క్లారిటీ ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ రివ్యూ చేయకూడదు అని అంటే అసలు అసంబద్ధం, అది కరెక్ట్ కాదు. మరి ఎందుకన్నారో తెలియదు.